కలిసినందుకు ఇబ్బంది అయితే చివరికి రాజా సింగ్ లాంటి వాళ్ళకు కూడా నచ్చలే నిర్ణయం. ఆయన కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఏకంగా రిజైన్ చేసేసిండు. రాజా సింగ్ యాక్చువల్గా ఆయన ఏంటంటే ఈజ్ ఎ కట్టర్ హిందుత్వవాది. మనకు నచ్చకపోయినా పక్కకు పెడితే బీజేపీ వాళ్ళ యాంగిల్ కనుక చూసేది ఉంటే ఈజ్ ఎ కట్టర్ స్ట్రాంగ్ హిందుత్వ అండ్ ఈజ్ వైడ్లీ నోన్ భారతదేశం మొత్తంలో. ఆయన మళ్ళీ లోధీ కమ్యూనిటీ కొంచెం ఇక్కడ తెలుగు కూడా ఆయనకు అంత స్పష్టంగా రాదు, కానీ హిందీ వాటిల్లో ప్రజెంట్ చేయగలుగుతాడు. సో కట్టర్ హిందుత్వ అనే లైన్ ఆయనకు ఉన్నది. అది నేషనల్ వైడ్ చాలా స్టేట్స్లలో కూడా ఆయన గుర్తుపట్టేటోళ్ళు ఉన్నారు, ఆయన ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఏ మాట కామాట చెప్పాలంటే ఫాలోవర్స్ కూడా డెఫినెట్గా ఉన్నారు. విదిన్ బీజేపీ ఉన్నారు, అవుట్ సైడ్ బీజేపీ కూడా ఉన్నారు. నచ్చిన తెలంగాణ కాడికి వచ్చేవారు సరే ఆయన తెలుగు కూడా రాదు, సరే కమ్యూనికేట్ చేయలేడు, అది వేరే విషయం. నిజంగా అంటే ఇప్పుడు ఈయన విషయంలో ఎక్కడనో చాలా రోజుల నుంచి కూడా ఎక్కడో గ్యాప్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ కు వీళ్ళకి మధ్యలో గ్యాప్ ఉంది. ఆల్రెడీ ఆయన పార్టీకి తీసేసి 3 సంవత్సరాలు బయటికి పోయి ఇదంతా నడుస్తుంది కదా, ఆ ఫ్రిక్షన్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఆయన ఏంటంటే నేనే అవుతా అనేది కాకుండా ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ప్రాపర్ గా నడుస్తలేదు అనే లెక్కల ఆయన పోయిండు. కానీ ఏ పార్టీ నడుస్తుంది, ఏ పార్టీ నడవదు కూడా కదా. విషయంలో కట్టర్ హిందుత్వ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళు మొత్తము డెఫినెట్ గా హర్ట్ అవుతారు. ఆయన ఇవ్వాలి ఎందుకు ఎమ్మెల్యే పదవి అంటే సరే అనే స్పీకర్ ఫార్మాట్ లో ఇవ్వకపోవచ్చు, కానీ ఒక మెసేజ్ మాత్రం పంపించాడు, నీకో దండం నీ పార్టీకో దండం అనేది. అది ఒక స్ట్రాంగ్ లైన్ కింది దాకా ప్రతి ఒక్కరిని హార్ట్ టచింగ్ లేక అంటే హిందుత్వ ఉన్నటువంటి వాళ్ళ హార్ట్ టచింగ్ మాత్రం ఉన్నది. చాలా మందికి ఏంటంటే కట్టర్ హిందుత్వ ఉన్నటువంటి వాళ్ళు కూడా అరే బీజేపీ ఇక్కడ రావాలనుకున్నప్పుడు కట్టర్గానే కావాలి కదా అనేది ఉన్నది, ఫస్ట్ నుంచి కూడా ఉన్నది. కానీ ఇక్కడ అట్లా కాకుండా కాంప్రమైజింగ్ లీడర్షిప్ తోటే పోతున్నారు అనేది మాత్రం క్లియర్ కట్ గా ఉన్నది. ఇప్పుడు